నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను గత 20 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. చాలామందికి ఇది పరిచయం ఉన్నదే అనుకుంటున్నాను. చిల్ల గింజలు అంటారు, ఇండుపు గింజలు అంటారు, నిర్మూలి సీడ్స్ అంటారు. ఇది చాలామంది మనకి భోజనం అనంతరం ఒక గింజని ఇట్లా తిని చప్పలిస్తూ ఉంటే నోటిలోని దుర్గంధం తగ్గుతుంది, డెంటల్ క్యావిటీస్ తగ్గుతాయి, ప్లస్ మనకి బ్రీతింగ్ కూడా మంచిగా ఉంటుంది, ప్లస్ థ్రోట్ బాగా క్లీన్ అవుతుంది. ఈ గింజలు ఇలా చప్పలిస్తూ ఉంటే మనం అరగని పదార్థం ఏదైనా కూడా అరిగించుకునే గుణం ఈ యొక్క చిల్లగింజలకు ఉంటుంది. చిల్లగింజలకు ఉన్న గుణం ఏంటంటే థ్రోట్ దగ్గర నుంచి ఈ ఇంటెస్టైన్స్ అన్నిటిని క్లీన్ చేస్తూ దాంట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతూ మన యొక్క కిడ్నీ యొక్క పనితీరుని మారుతూ కిడ్నీ ఫిల్టరైజేషన్ కూడా మార్చే గుణం ఈ యొక్క చిల్లగింజల్లో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ యొక్క రీసెర్చ్లో ఈ చిల్లగింజలు ఎవరైతే వాడతారో ఆస్మాతో బాధపడే వాళ్ళకు కూడా వాళ్ళకు ఉపశమనం కలుగుతుందని కూడా ఈ యొక్క రీసెర్చ్లో జరగడం జరిగింది. ఈ యొక్క గింజలు ఇట్లా చప్పలిస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే వాటర్ వల్ల వచ్చే ఏదైతే కెమికలైజేషన్ అయిపోయింది, వాటర్ని కెమికలైజేషన్ కాకుండా న్యాచురల్గా పిహెచ్ వాల్యూస్ని మెయింటైన్ చేయడానికి కూడా ఈ యొక్క చిల్లగింజలు ఉపయోగపడతాయి. ఈ చిల్లగింజల్ని పల్లెటూరులో సాన్రాయి మీద అరగదీసి కంటికి గంధ కింద పెట్టుకుంటే కంటిలో ఉన్న శుక్లాలన్నీ తగ్గుతాయని ఇప్పటి నుంచి పూర్వకాలం నుంచి నానుడిది. కంటి చూపు మెరుగుపడుతుందని కూడా ఇది వాడతారు. ఈ చిల్లగింజల్ని కలబంద రసంలో నానబెట్టి ఎండబెట్టి ఉంచుకుని పిల్లలకి దీన్ని కాటి కింద కూడా తయారు చేస్తారు. ఈ యొక్క చిల్లగింజల్ని మనం రోజు ఇలా 2 గింజల్ని వాటర్లో వేసి రాత్రి వేసి ఉంచుకుని పొద్దున్నే ఒక గ్లాస్ వాటర్ తాగి ఆ గింజలు తింటే ఈ ఫైబర్ వల్ల పొట్ట కూడా బాగా క్లీన్ అవుతుంది. ఈ యొక్క బాడీని దేహాన్ని శుద్ధి చేయడంలో ఈ చిల్లగింజలు ఉపయోగపడతాయి. ఈ మధ్యకాలంలో చాలామందికి జాయింట్కి మధ్య లూబ్రికేషన్ డ్రై అయిపోతూ ఉంటుంది. ఈ లూబ్రికేషన్ డ్రై కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ చిల్లగింజలు ఉపయోగపడతాయి. చాలామంది పెద్ద వయసు వారు కూడా ఈ చిల్లగింజలు వాడటం వలన ఎముక బలం పెరుగుతుంది. చాలామంది ఓళ్ళలో ఈ చిల్లగింజలను తరచుగా తింటూ ఉంటారు. చాలా ముస్లిమ్స్ ఫ్యామిలీస్లో అయితే చాలామంది భోజనం అనంతరం కూడా చిల్లగింజలు పావు చెక్కల కింద చేసుకుని తమలపాకులు పెట్టుకు తింటారు. దానివల్ల పంటి బలం పెరుగుతుంది, ఎముక బలం పెరుగుతుంది. ఈ విధంగా మనం చిల్లగింజల యొక్కని ఉపయోగించుకుని వాడతారు. చాలామంది చిల్లగింజను పౌడర్ చేసుకుని వాటర్లో కలిపి కూడా తీసుకుంటారు. ఈ యొక్క చిల్లగింజలు మన ఎముకలను బలంగా చేయడానికి, ఈ యొక్క థ్రోట్ని ఇంటెస్టైన్స్ క్లీన్ చేయడానికి, ప్లస్ బాడీలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని బయటికి నెట్టేయడంలో కూడా ఈ చిల్లగింజలు ఉపయోగపడతాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ చిల్లగింజల్ని చాలామంది మనకు క్రానిక్ డిసీజెస్ కూడా ఈ చిల్లగింజలు పౌడర్ చేసి కూడా ఈ యొక్క వైద్యానికి వాడటం జరుగుతుంది. ఈ గింజల్ని మనం ఈ చెట్లని కూడా మనం పరిరక్షించుకుని ఈ యొక్క మొక్కలు కూడా మనకి నర్సరీలో దొరుకుతాయి. ఇవి కూడా కనుమరుగైపోతున్నాయి. ఈ మొక్కలను కూడా మనం పెంచుకుని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మన దగ్గర ఉంది. ఈ యొక్క చిల్లగింజలను ఈ విధంగా వాడుకుంటూ మనకు వాటర్ ప్యూరిఫికేషన్ ఇదివరకు ఆర్వోలు ఇవి కూడా లేవు. ఒక బిందె నీళ్ళలో 2 గింజలు వేసి ఆ బిందెలో నీళ్ళు తాగి ఆ గింజల్ని తీసుకునేవారు. తీసుకుంటాం వల్ల వాళ్ళకి ఎటువంటి వ్యాధి సోకన్నా కూడా మనకి ఈ రోజుని హెల్తీగా ఉన్నారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు హెల్తీగా ఉన్నారు. ఎందుకంటే ఈ చిల్లగింజలు ప్రతిరోజు బిందులో 2 గింజలు వేసుకుని ఆ నీళ్ళే వాడుకుని ఆ గింజలు తినేసేవారు. అందుగురించే చిల్లగింజల యొక్క ప్రాముఖ్యతను అందరూ తెలుసుకుంటూ ఈ యొక్క దాన్ని చేసుకోవాలి. ఎవరైతే బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లంతో బాధపడతారో ఈ చిల్లగింజలు వేయించి మెత్తగా పౌడర్ చేసి తేనెతో కలిపి తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క చిల్లగింజలు బాగా ఉపయోగపడతాయి. ఇంకోసారి గమనించండి, దీన్ని వేయించాలి. బాగా వేయించి మెత్తగా పౌడర్ చేసుకుని అనుపానం తేనెతో పొద్దున్నే ఖాళీ కడుపుని నాకుతూ ఉంటే ఒక చిటికెడు నాకుతూ ఉంటే దీని పౌడర్ని ఈ యొక్క లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ లంగ్స్ క్లీన్ అయ్యి బలోపేతంగా తయారవుతాయి. ఈ విధంగా కూడా మన యొక్క చిల్లగింజలు వాడుకోవచ్చు. సర్వేజన శుక్రభవంతు. నమస్తే అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.